నమస్తే బీవీఆర్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నానండి. ఏంటి తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని గట్టిగా వాడినట్టున్నారు? అంటే రాజకీయాల పట్ల ఆసక్తితో నా ఇంట్రెస్ట్తో నేను పార్టీ కోసం పనిచేశాను, కానీ పార్టీ నన్ను వాడుకోవడం అలా ఏం లేదు. నేను పార్టీ కోసం కష్టపడి పార్టీ కష్టకాలంలో నేను పనిచేశాను. దానికి తగినట్టుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నన్ను గుర్తించారు. చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలోకి నన్ను తీసుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించారు. అలా చూసినప్పుడు పార్టీ నన్ను చాలా త్వరగా గుర్తించి పార్టీ సైడ్ నుంచి నన్ను గౌరవించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమన్నా పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? అంటే పార్టీ కోసం నేను కష్టపడ్డాను, నాకు ఫలానా పదవి ఇవ్వాలని చెప్పేసి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఫలానా పదవి అని నేను ఎప్పుడు పార్టీని అడగలేదు. లోకేష్ అన్నని కానీ చంద్రబాబు నాయుడు గారిని అడగలేదు. కానీ తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్రలో బాగా కష్టకాలం అని చెప్పుకోగలిగిన సమయం 2019 నుంచి 24 వరకు. ఆ టైంలో ఎవరైనా నోరు తెరిచి ఒక మాట మాట్లాడాలంటే, ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసే పరిస్థితులు ఉండి, సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారినే అరెస్ట్ చేసి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించిన జగన్మోహన్ రెడ్డి క్రూరత్వం చూసిన తర్వాత ఎవరూ కనీసం ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేయని రోజుల్లో తెలుగుదేశం పార్టీ కోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నా అన్న లోకేష్ గారిని, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ విమర్శించినప్పుడు వాళ్ళ గురించి నేను అంతే స్థాయిలో నేను గట్టిగా వాళ్ళ మీద ఫైట్ చేశాను. ఆయా సందర్భాల్లో నా మీద కేసులు పడినప్పుడు ఆ టైంలో నాయకులు కూడా కొంతమంది బయటకు రాయడానికి భయపడ్డారు కదా? ఖచ్చితంగా. అంటే వాళ్ళ కారణాలు ఏంటో నాకు తెలియదు, కానీ 2019, 20, 21 ఈ టైంలో అయితే మొదటి 2-3 సంవత్సరాలు అయితే పెద్దగా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించడానికి కానీ, ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నించడానికి కానీ, లేదా వాళ్ళు వాడుతున్నటువంటి భాషని ఖండించడానికి కానీ ఎక్కువ మంది ముందుకు రాలా. ఆ టైంలో రఘురామకృష్ణరాజు గారు కానివ్వండి, పట్టాభి గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఒక 3-4 మాత్రమే మేము ప్రభుత్వం మీద గట్టిగా ఫైట్ చేసాం. ఆయా సందర్భాల్లో కేసులు పడినప్పుడు కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అన్నని కలిసినప్పుడు కానివ్వండి, వాళ్ళు నాకైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ ఇస్తాం, ఒక కార్పొరేషన్ ఇస్తాం, ఖచ్చితంగా నువ్వు పడిన కష్టాన్ని గుర్తిస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది వివిధ సందర్భాల్లో. ఈ బాధితులందరూ కూడా ప్రజలకి వాళ్ళ అణచివేత గురించి ఎలా చెప్పాలనుకుంటున్నారు? అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం, దుర్మార్గం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేయటం, ఎవరు మాట్లాడితే వాళ్ళని ఇష్టారీతిన అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేయడం, ఇవన్నీ చూసి ప్రజల్లో వచ్చిన మార్పే ఈ 164 స్థానాలతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ప్రజలు ఏదైతే ఈ భారీ విజయాన్ని కట్టబెట్టారో దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షసుడు అధికారంలో ఉండకూడదు, అతను మరోసారి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో బతకలేము అనే భయంతోనే ప్రజలు ఇంత భారీ స్థాయిలో కూటమికి అధికారాన్ని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. అంటే అది కూడా మీ పార్టీలో ఉండే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికే సపోర్ట్ చేసి కావాలని ఓడించారంటారా? వాళ్ళు ఏమంటారంటే ఈవీఎంల వల్ల గెలిచాడు అంటున్నారు. అలా అయితే 151 స్థానాలు వాళ్ళు గెలిచినప్పుడు కూడా ఈవీఎంలతోనే గెలిచారా? ఈవీఎంలు మ్యానిపులేట్ చేసే పరిస్థితి ఉంటే ఎవరు మ్యానిపులేట్ చేస్తారంటారు? కేంద్రం మ్యానిపులేట్ చేస్తుంది అని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉంటే మ్యాజిక్ ఫిగర్ కేంద్రంలో పార్లమెంట్, లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ కావాలి అంటే 273 సీట్లు భారతీయ జనతా పార్టీకి కావాలి. 240 సీట్లు వాళ్ళకు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద, జేడీయూ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుచుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ఎందుకు చేసుకుంటుంది? కనీసం 270 స్థానాలు వచ్చేలాగా వాళ్ళ ప్రభుత్వం రావడం కోసం వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేసుకుంటారు కదా, నిజంగా అటువంటి అవకాశం ఉంటే. కాబట్టి ఇవన్నీ ఓడిపోయి కారణాలు చెప్పుకోలేక ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. అవి పట్టించుకునే అవసరం లేదు, జనాలకు కూడా తెలిసేది. మీ మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు. అసలు మీరు తప్పించుకోవడానికి ఎక్కడెక్కడ తిరిగారు? అంటే ఫస్ట్ నేను వీడియోలు చేయడం స్టార్ట్ చేసినప్పుడు 2019, 20 జనవరి, ఫిబ్రవరి వరకు నేను విజయవాడలోనే ఉన్నాను. ఫస్ట్ కేసులు విడదల రజని, వల్లభనేని వంశీ, వారం రోజులు గ్యాప్లో కేసులు వాళ్ళిద్దరు ఒకేసారి కేసులు పెట్టడం జరిగింది.
అంటే ఏ సందర్భంగా వాళ్ళని మీరు విమర్శించారా? వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఓకే. లోకేష్ అన్న గురించి నీకు మగతనం ఉంటే వచ్చి నా మీద పోటీ చేయి, నువ్వు మంగళగిరిలో ఓడిపోయావు, నువ్వు గన్నవరం వచ్చి పోటీ చేయి అని లోకేష్ అన్నని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు నేను గట్టిగా కౌంటర్ ఇచ్చాను. తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద గెలిచి నువ్వు మగతనం గురించి మాట్లాడటం ఏంటి, రాజీనామా చేసి తర్వాత మాట్లాడు అని చెప్పి అన్నాను. అది అతను ఇగో హర్ట్ అయింది, కేసు పెట్టాడు, పోలీసులను పంపించాడు, రౌడీలను పంపించాడు. విడదల రజని మహానాడు వేదిక మీద ఏం మాట్లాడిందో మీరు అందరూ చూశారు. నేను చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్కని, చెట్టుని, విత్తుని అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడు అలాంటోడు ఇలాంటోడు పనికిమాలినోడు అభివృద్ధి ఏం చేయలేదు అది ఇదని మాట్లాడితే ఇలా 2 నాలుగుల దూరంతో మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి తన మీద వీడియో చేసిన దానికి తను కేసు పెట్టింది. ఆ 2 కేసులు పెట్టిన తర్వాత నేను పార్టీలో ఉన్న నాయకులతో, లోకేష్ అన్నతో, వీళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఇక ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ ప్రభుత్వం మీద పోరాటం చేయాలంటే ఈ రాష్ట్రంలో ఉంటే ఇక నిత్యం కేసులు పెట్టడం, వేధించడం, వ్యక్తిగతంగా దాడులు చేయటం, పట్టాభి గారి మీద ఏ రకంగా దాడులు చేశారో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికే వెళ్ళాడు జోగి రమేష్. అలాంటి పరిస్థితుల్లో లోకేష్ అన్నతో పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత బెంగళూరు షిఫ్ట్ అయ్యాను. నేను కర్ణాటక వెళ్ళాను. కర్ణాటకలో ఒక 2 సంవత్సరాలు అక్కడి నుంచి చేశాను, వీడియోస్ చేశాను. ఆ తర్వాత 2022 ఆగస్టులో అరెస్ట్ అయిన తర్వాత సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించి ఇదంతా జరిగిన తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్ మూవ్ అయ్యాను ఈ 2024 ఎన్నికల వరకు. అంటే అసలు ఏ విధంగా మిమ్మల్ని హింసించారు అక్కడ? పోలీసులు కానివ్వండి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? అంటే నన్ను అరెస్ట్ చేసింది కోదాడ దగ్గరలో, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే. మీరు ఎందుకు వచ్చారు అటు సైడ్? అంటే నేను 2022 టైంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరలో రాబోతున్నాయన్న పరిస్థితి ఉన్నప్పుడు నేను ఆ ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు నాకు కావాలని నేను ఎక్స్పెక్ట్ చేసి నేను దాని గురించి పార్టీ పెద్దలతో డిస్కస్ చేయడం జరిగింది. వాటి గురించి డిస్కషన్ జరిగే క్రమంలో నేను పార్టీ ఆఫీస్కి రావాల్సి వచ్చింది ఒక 4-5 సార్లు. అందులో ఒక సందర్భంలో పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ టైంలో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తుండడం, ఆ ఎమోషన్లో పార్టీ ఆఫీస్ నుంచి మేము అచ్చెన్నాయుడు గారు, ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న అచ్చెన్నాయుడు గారు, మేము మరి కొంతమంది నాయకులు డీజీపీ ఆఫీస్ ముందు ధర్నాకి వెళ్ళాం. నాకు రిస్క్ ఉందని తెలిసినా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగిందనే ఎమోషన్లో నేను నా గురించి ఆలోచించకుండా ధర్నాకి వెళ్ళాను. అక్కడున్న మీడియా విజువల్స్ లో చూసిన పోలీసులు, వైసీపీ కార్యకర్తలు ఇతను గత 2-3 సంవత్సరాలుగా మన ప్రభుత్వం మీద గట్టిగా విమర్శలు చేస్తున్నాడు, అది ప్రజల్లో కూడా బలంగా వెళ్తుంది, ఇటువంటి వ్యక్తిని ఆపాలి అనే ఉద్దేశంతో నన్ను కోదాడ దగ్గర సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చిన రోజు నైటే కొట్టడానికి అక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక 7-8 మంది సిఐడి పోలీసులు అక్కడ కర్రలు అవన్నీ సెట్ చేసుకొని నైట్ 4 వరకు నన్ను రకరకాల ప్రశ్నలు అడిగారు. ఆ రోజు నైట్ నన్ను అరెస్ట్ చేసిన రోజు కొట్టడానికి ఏర్పాట్లు అయితే చేసుకున్నారు కానీ కొట్టలేదు. రకరకాల ప్రశ్నలు అడిగారు. అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీకు కంటెంట్ ఎవరు ఇస్తారు, నీ వెనక ఎవరున్నారు, నీకేమన్నా డబ్బులు ఇస్తున్నారా, నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు, ఇలా రకరకాల ప్రశ్నలు, నీ కుటుంబ నేపథ్యం ఏంటి, నీ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగారు. ఎందుకో మరి రాత్రి 4 గంటల సమయంలో ఇక పడుకో అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళి పడుకున్నారు. మరుసటి రోజు మధ్యాహ్నం 2-2:30 గంట ప్రాంతంలో గుంటూరు రీజనల్ సిఐడి ఆఫీస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఒక రూమ్ లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్ లోకి తీసుకెళ్తే అక్కడ సిఐడి విజయపాలు, సునీల్ వాళ్ళిద్దరూ ఎదురుగా కూర్చో ఉన్నారు. ఒక 5 మంది సివిల్లో ఉన్నారు. వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని తిడుతూ ఉన్నారు. ఈ 5 మంది నన్ను నా షర్టు ఇవన్నీ బట్టలన్నీ తీసేసి 2 చేతులు పైకి కట్టేసి ఇక్కడ కర్ర పెట్టి దాదాపు ఒక అరగంట సేపు అలా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కొట్టారు. ఒక అరగంట తర్వాత మళ్ళీ పూర్తిగా కింద కూర్చోబెట్టి 2 కాళ్ళు చెరోవైపు బలంగా ఇలా చీల్చేసినంతగా, చీలిపోయినంతగా బాడీ అంత బలంగా ఇలా లాగి ఆ కాళ్ళ మీద వాళ్ళు కూర్చొని పైన చేతి వేళ్ళకి కరెంట్ షాక్ పెడుతూ కింద అరికాళ్ళ మీద లాఠీలతో కొట్టడం. ఆ రోజు కొట్టిన 5గురిలో ఈ రోజుకి నేను 2
గుర్తుపట్టగలను, వాళ్ళ ఫేస్లు నాకు గుర్తున్నాయి. ఓకే. అంటే వాళ్ళలో ఒక అతను నాకు కొట్టే ముందు నేను నీ ఛానల్ చూస్తాను, నీ వీడియోలు చాలా బాగుంటాయి, నేను నీ సబ్స్క్రైబర్ని అని నాతో మాట్లాడాడు కొట్టడం కంటే ముందు. అందుకని ఆ పర్సన్ నాకు గుర్తున్నాడు. రెండో అతను కొడుతున్న సందర్భంలో ఒకసారి లాఠీని చెప్పుకోలేని ప్లేస్ లో కొట్టే విధంగా లాఠీని దగ్గరకు తీసుకొచ్చాడు. కొట్టలేదు కానీ అక్కడ దాకా తీసుకొచ్చాడు. అది నాకు బాగా, అంటే ఆ టైంలో వాళ్ళు నేనేం చేయలేను, నేనేం వాళ్ళని ఆపలేను, నన్ను కట్టేసి ఉన్నారు, నేనేం చేయలేని పరిస్థితి. వాళ్ళు చంపేసినా అడిగే దిక్కుండదు. తర్వాత ఏముంటుంది, నా ఫ్యామిలీ ఏంటి, అన్ని ఏంటి, నా లైఫ్ ఏంటి అని చాలా భయం బాధ వేసింది. సో అతను వీళ్ళిద్దరు నాకు 5 మందిలో ఇద్దరిని ఈ రోజుకి ఎక్కడైనా కనిపిస్తే నేను గుర్తుపట్టగలుగుతా. ఖచ్చితంగా వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే పనిచేశారా, కులం కోసం పనిచేశారా, మతం కోసం పనిచేశారా, ప్రమోషన్ల కోసం పనిచేశారా, లేకపోతే ఒత్తిడి చేస్తే పనిచేశారా నాకు తెలియదు. కానీ నన్ను కొట్టడంలో భాగస్వామ్యమైన ఏ ఒక్కడిని నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఆల్రెడీ అదే పనిలో ఉన్నా. ఎవరెవరు చేశారు అనేది ఆ కేసు పెట్టిన సిఐ శ్రీనివాసరావు ఉన్నాడు, విజయపాల్ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడే ఉన్నారా పోస్టింగ్ లో, లేకపోతే ఏమన్నా పోస్టింగ్స్ ఏమన్నా వేరే వేరే చోట్లలో ఉన్నారు. విజయపాల్ రిటైర్ అయిపోయాడు, సునీల్ ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నాడు, పక్కన అతను విఆర్ లో ఉన్నాడు, డీజీపీ ఆఫీస్ రిపోర్టింగ్, అతనికి ఏం పోస్టింగ్ లేదు. ఆ రోజు కేసు పెట్టిన నా మీద కేసు పెట్టిన సిఐ మాత్రం ఇప్పుడు పోస్టింగ్ లో ఉన్నాడు. మరి మీ ప్రభుత్వం ఎలా ఇచ్చారండి పోస్టింగ్? అంటే నేను అతని మీద కేసు పెట్టి ఫైట్ చేయబోతున్నా. నేను ఇంకా ఇతని మీద చర్యలు తీసుకోవాలని నేను లోకేష్ అన్నని కానీ బాబు గారిని కానీ నేను ఇంకా కోరలేదు. అంటే నేను ఆ కొట్టిన 5 మందిని కూడా వివరాలు తెలుసుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నా. ఒకసారి మొత్తం నేను వివరాలు సేకరించుకున్న తర్వాత కేసు ఫైల్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పుకి జీవితాంతం మర్చిపోలేని విధంగా, మరొకరిని ఈ రకంగా చేయకుండా ఉండే విధంగా వాళ్ళకి తగిన గుణపాఠం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. మీ కుటుంబం పరిస్థితి ఏంటి? మీరు అలా ఉన్నారు జైల్లో, చిన్న బాబు కూడా ఉన్నాడు మీకు. అవును, నన్ను కొట్టేటప్పుడు విజయపాల్ నా కొడుకును కూడా తీసుకొచ్చి, అంటే నన్ను ఎమోషనల్ గా బెదిరించడానికి, భయపెట్టడానికి, నువ్వు గనక మేము కొట్టిన విషయం బయట చెప్తే, జడ్జి ముందు చెబితే, లేదా ఇంకోసారి నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద వీడియోలు చేస్తే నీ కొడుకు కూడా నీకు మిగలడు అన్నారా? నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తాం, నువ్వు మేము ఇక్కడ కొట్టామని నువ్వు జడ్జి ముందు చెప్పకూడదు. అలాగే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఇంకెప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద వీడియోలు చేయకూడదు. విజయపాల్ గాని సిఐడి వాళ్ళు కానీ ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి బానిసల్లాగా జగన్మోహన్ రెడ్డి మీద వీడియోలు చేయొద్దని చెప్పడానికి వీళ్ళెవరు? వీళ్ళకి ఏం హక్కు ఉంది? అసలు నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే, నేను ఏ తప్పు మాట్లాడలేదు. ఏ రోజు నేను జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి గారి గురించి నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడలా. ఏ రోజు నేను జగన్మోహన్ రెడ్డి కుమార్తెల గురించి మాట్లాడలా. ఏ రోజు నేను కొడాలి నాని ఇంట్లో మహిళల గురించి నేను మాట్లాడలా. కేవలం కొడాలి నానియో, వల్లభనేని వంశీయో, అంబటరాంబాబు, లేకపోతే రోజానో, గుడివాడ అమర్నాథో, ఇటువంటి వాళ్ళు ఇష్టారీతిన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని కారు కూతలు కూస్తుంటే వాళ్ళకి వాళ్ళ స్థాయిలో నేను సమాధానం చెప్పాను తప్ప, వాళ్ళ వైపు నుంచి ఏ రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయని ఏ ఒక్క వైసీపీ నాయకుడిని కూడా నేను ఇంతవరకు మాట్లాడలేదు. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు తప్పు అయితే నా మీద కేసులు పెట్టాల్సి వస్తే, మరి ముందు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడిన వైసీపీ నాయకులు, ఆ రోజు మంత్రులుగా ఉన్నవాళ్ళు, శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద కదా కేసు పెట్టాలి. నేను వాడిన భాష తప్పు అయితే వాళ్ళు అంతకంటే ఘోరంగా మాట్లాడారు కదా. వాళ్ళు మాట్లాడిన తర్వాతే అది కూడా నేను అలా మాట్లాడలా. ఇలా మేము కూడా మాట్లాడగలం, కానీ మాకు సంస్కారం ఉంది అన్నారు. మీరు సభ్యతతో మాట్లాడండి, రాజకీయ విమర్శలు చేయండి అని నేను అన్నాను. అన్నదానికే నా మీద కేసులు పెట్టాల్సి వస్తే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? మరి ఇప్పుడు మీ ప్రభుత్వం పెడుతుందా వాళ్ళ మీద కేసులు? ఖచ్చితంగా అలా తప్పుడు కూతలు కూసినా, తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు పోస్టులు పెట్టినా ప్రతి ఒక్కడు అరెస్ట్ అవుతాడు. వాళ్ళు చూస్తా ఉన్నాం. బోరుగడ్డ అనిలు, వర్ర రవీందర్ రెడ్డి, ఇంటూరు రవికిరణం, ఇలా వేలాది మంది సోషల్ సైకోలను తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక సైకో టీంని ప్రభుత్వం నుంచి, డిజిటల్ కార్పొరేషన్ నుంచి, పార్టీ నుంచి వాళ్ళకి కోట్లాది రూపాయలు డబ్బులు ఇవ్వటం, వాళ్లతో విపరీతంగా మహిళల మీద మార్ఫింగ్లు చేపించడం, మహిళల మీద బూతులు తిట్టించడం, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళని విమర్శలు చేయించడం, ఈ తప్పుడు పనులకు పాల్పడిన ప్రతి ఒక్కరి మీద ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది.
ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి, విధానపరమైన విమర్శలు చేయాలి, ఎక్కడైనా అవినీతి జరిగితే దాన్ని ప్రశ్నించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు రాజకీయాల్లో లేని వాళ్ళని మాట్లాడతాం, మార్ఫింగులు చేసి పెడతాం అంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి కూటమి ప్రభుత్వం గుణపాఠం చెప్తుంది. ఓకే, ఇంకా ముందు ముందు ఇంకా చర్యలు తీసుకుంటారంటారు వీళ్ళ మీద? ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పటికే కొన్ని వేల మంది మీద కేసులు పెట్టారు. పోసాన్ లాంటివాడైతే ఆ కేసులకు భయపడి నేను రాజకీయాలకు శాశ్వతంగా విరామం చెప్తున్నాను అంటే అని అన్నాడు. భయపడి చెప్పారంట. శ్రీరెడ్డి అయితే లోకేష్ అన్నా నన్ను వదిలే అన్నా, నీకు దండం పెడతా అన్నా, నా మీద కేసులు పెట్టొద్దన్నా, నేను తప్పు చేశానన్నా శ్రీరెడ్డి లేఖ రాశాడు. మొన్న ఆలీ గారు కూడా అన్నారు. ఆలీ కూడా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. అంటే వీళ్ళందరూ కేవలం అధికారం, ఆ అధికారం దగ్గర నుంచి వచ్చే డబ్బు లేదా కులం లేదా మతం, ఈ ప్రలోభాల కోసం వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా అధికారంలో ఉంటాడనే ఆశతో, ఆలోచనతో ఇష్టం వచ్చినట్టుగా పెట్టరేగిపోయి ఈ రోజు చేసిన తప్పులకి శిక్షించబడతామనే భయంతో ఈ రకంగా పారిపోయే పరిస్థితిలోకి వచ్చారు. మీరు తప్పు చేయనప్పుడు పారిపోవాల్సిన పరిస్థితి ఏంటి? మరి జగనన్న కోసం ఈ మధ్య శ్యామల అని చెప్పేసి ఒక యాంకర్, ఆవిడ కష్టపడుతున్నారు. ఆవిడ కొత్తగా వచ్చింది, కొన్నాళ్ళకి ఆవిడకి కూడా తత్వం బోధపడుతుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే పోసాని, శ్రీరెడ్డి, ఆలీ, అంతకుముందు పృథ్వీ వాళ్ళందరినీ చూసాము మనం. భవిష్యత్తులో శ్యామల కూడా ఆధారే ఖచ్చితంగా ఎంచుకుంటుంది. ఈ మధ్య ఏంటి అంబటి రాంబాబు గారితో మీకు ఏదో ఇష్యూ అయిందని చెప్పేసి విన్నాను నేను. బూతులు తిట్టారు మీరు అంబటి రాంబాబు గారిని కాల్ చేసి? అంబటి రాంబాబుకి నేను కాల్ చేశానండి. అది ఎందుకు అంటే 2022లో అంబటి రాంబాబు నా మీద సత్తెనపల్లిలో ముప్పాల స్టేషన్లో కేసు పెట్టాడు. అతనైతే పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్ననే, పవన్ కళ్యాణ్ గారిని, చివరికి తను పుట్టిన కాపు కులాన్ని కూడా మీరు చేసిన ఇంటర్వ్యూలోనే కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యసనపరులు, వాళ్ళకి పట్టుదల ఉండదు, వాళ్ళ జీవితంలో ఎదగరు అని తప్పుడు మాటలు తన సొంత సామాజిక వర్గాన్ని మాట్లాడాడు. ఇవన్నీ తప్పు, ఇలా మాట్లాడడం అని చెప్పి నేను వీడియో చేసినందుకు నా మీద కేసు పెట్టాడు. దానికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ రోజు ఫోన్ చేశా, రాంబాబు ఎందుకు కేసు పెట్టావు, ఏంటి, ఆ రోజు నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని మాట్లాడా. అంతేగాని నేనేమి అతన్ని చంపేస్తానో లేపేస్తానో ఏం బెదిరించలా. బూతులు తిట్టారని ప్రెస్ మీట్ పెట్టి మరి అవన్నీ ప్రజలను ఏదో గందరగోళపరచడానికి ప్రెస్ మీట్ పెట్టి నన్ను చంపేస్తా అన్నాడు, లేపేస్తా అన్నాడు, నన్ను బండ బూతులు తిట్టాడు. నీ పార్టీలో ఉన్నోళ్ళు మాట్లాడిన ఏమన్నా మంత్రాలా? మీరు మాట్లాడితే మంత్రాలు, అవే మాటలు మేము మాట్లాడితే బూతులు అయిపోతాయా? మీరు వాడని భాష నేను ఎప్పుడైనా గత 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా వాడినట్టు ఒక్క పదం నిరూపించండి, నేను ఇంక మాట్లాడడం మానేస్తా. సరే అయింది, ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా మీ ఇద్దరు, రాంబాబు గారు మీరు. అతనిది ఒక పార్టీ, నాదొక పార్టీ, మేమిద్దరం ఫ్రెండ్స్ గా ఎలా ఉంటాం? చాలా మంది ఉన్నారు కదా, లీడర్స్ ఉంటున్నారు కదా, మీరు ఎందుకు ఉండకూడదు? అలాంటి ఫ్రెండ్షిప్లు నాకు అవసరం లేదు. కాకపోతే అంబటి రాంబాబుని అయితే నేను తిట్టలేదు. మీరు ఒకసారి ఫోన్ చేస్తారు మరి రాంబాబు గారికి? ఖచ్చితంగా ఒకసారి చేయండి, మరి మాట్లాడదాం. ఫోన్ చేస్తాను. లిఫ్ట్ చేయట్లా అంటే ఎక్కడో సంజన దగ్గర, సుకన్య దగ్గర బిజీగా ఉండుంటాడు, లేకపోతే భయపడి ఫోన్ ఎత్తకుండా పక్కన పెట్టుంటాడు. మీకు భయపడి లిఫ్ట్ చేయట్లేదు అంటారా? అదైనా ఉండొచ్చు, లేకపోతే యథావిధిగా అతనికి సాయంత్రం అయితే ఏం కావాలి, అతను ఏం చేస్తాడు అనేది అనేక సార్లు మనమే చూసాం వీడియోలు, ఆడియోల రూపంలో. ఏ సంజనాతోనో, సుకన్యతోనో, ఏ ఫామ్ హౌస్లోనో, గెస్ట్ హౌస్లోనో బిజీగా ఉండుంటాడేమో. సో అయితే మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా ఫేస్ చేశారు. ఆ టైంలో మీ కుటుంబంకి ధైర్యం చెప్పారా? లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి. గత 5 సంవత్సరాల కాలంలో నన్ను పట్టుకోవడం కోసం, నా గలాన్ని ఆపడం కోసం మధ్యలో ఒకసారి మా అమ్మగారి మీద కూడా కేసు పెట్టారు. అయితే ఆ కేసు ఫేక్ కేసు అని తెలిసి కోర్టు రిజెక్ట్ చేసేసింది. ఆ తర్వాత లోకేష్ అన్న ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారి హైదరాబాద్లో ఇంటికి పిలిచారు. ఆ రోజు మా అమ్మగారికి, నాన్నగారికి, నా వైఫ్ అందరికీ ఆయన ఒకటే చెప్పాడు, వాడు నా తమ్ముడు, వాడికి ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను, మీరు అందరు ధైర్యంగా ఉండండి, మనం ఒక రాక్షసుడి మీద పోరాటం చేస్తా ఉన్నాం, మనం ఏం తప్పు చేయట్లేదు, ఇలాంటప్పుడు సమస్యలు వస్తాయి, ఏ సమస్య వచ్చినా వాడిని నేను చూసుకుంటాను, వాడి భవిష్యత్తు నేను చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నా కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. అప్పటి నుంచి వాళ్ళకి భయం ఉన్నా, కష్టాలున్నా, బాధలున్నా నా వెనక లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే ధైర్యం ఉంది కాబట్టి నన్ను ఆపే ప్రయత్నం అయితే వాళ్ళు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఈ మధ్య కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పేసి పోస్టులు ఇస్తా ఉన్నారు, మీకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు.
బాధగా ఉందా మీకు? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద నిరంతరాయంగా పోరాటం చేశాను. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. వివిధ సందర్భాల్లో గత 5 సంవత్సరాల్లో లోకేష్ అన్న కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని మాట ఇచ్చున్నారు. ఇప్పటికి కూడా మొత్తం అయిపోలేదు, ఒక 2 విడతలు వేశారు. ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారని, ఖచ్చితంగా న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే నేను రాబోయే 30 సంవత్సరాలు లోకేష్ అన్నతో ప్రయాణం చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికి వచ్చిన వాటిల్లో నాకు రాలేదనే బాధ ఏం లేదు. ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు కానివ్వండి, కొంతమంది పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అందరినీ కూడా వాడుకుని వదిలేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి కొంతమంది బాధపడతా ఉన్నారు అక్కడక్కడ. వాళ్ళ గురించి మేము ఏమంటారు? అంటే ఖచ్చితంగా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి కొన్ని వేల మంది ఇబ్బందులు పడున్నారు. అంటే చాలా మంది కూడా పార్టీ కోసం కష్టపడ్డారు, కార్యకర్తలు అనే వాళ్ళందరూ కూడా. ప్రభుత్వం కొత్తగా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి అంతా అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇచ్చిన పథకాల అమలు మీద కానివ్వండి, అభివృద్ధి మీద కానివ్వండి ఆయన ఫోకస్ చేసి ఉన్నారు. లోకేష్ అన్న యువత కోసం కంపెనీస్ తీసుకురావడం మీద కానివ్వండి, అదేవిధంగా ఆయన 2 శాఖలు చూస్తూ ఉన్నారు, విద్యాశాఖ, ఐటీ శాఖ. వాటి బిజీలో అందరినీ కలవకపోవచ్చు, అందరి ఎక్స్పెక్టేషన్స్ ఆయన మీట్ అవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కరిని కలుస్తారు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని నేనైతే నమ్ముతున్నా. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు? అంటే ఈ మధ్య జీవీ రెడ్డి గారు ఒక సందర్భంలో అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కూడా టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. నిజమేనా అది? అంటే మీరు ప్రయత్నం చేశారా? అంటే కొన్నిసార్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ అన్నతో చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగతంగా అయితే, అంటే 1-to-1 ఇంటర్వ్యూ అయితే ఇంకా సాధ్యపడలేదు, కానీ 4-5 సార్లు వివిధ సందర్భాల్లో ఎదురుపడడం జరిగింది. లోకేష్ అన్న చాలా బాగా రిసీవ్ చేసుకొని మాట్లాడారు. అంటే ఇప్పుడు అదే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, 5 నెలలు, వాళ్ళకి చాలా బాధ్యతలు ఉన్నాయి. లోకేష్ అన్న అప్పుడే మన టీసీఎస్ కంపెనీ తీసుకొచ్చారు, అలాగే స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు, ఇలా చాలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే పనులు ఆయన ఉన్నారు. యుఎస్ఏలు వచ్చారు, 2 శాఖలు చూస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. సో ఖచ్చితంగా త్వరలో నేను లోకేష్ అన్నతో బాబు గారితో కలుస్తాను. వాళ్ళు కలవకపోవడం ఏం లేదు, కొంత లేట్ అవ్వచ్చు, కానీ అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని సరిచేయటంలో వాళ్ళు కొంత బిజీగా ఉన్నారు. ఇదంతా క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కలుస్తారని నేను అనుకుంటున్నాను. నేను కూడా త్వరలో నాకు త్వరలో అపాయింట్మెంట్ ఉంది, రావచ్చు కాదు, మాట్లాడున్నాను, కన్ఫర్మ్ అయింది. త్వరలో నేను కలుస్తున్నాను బాబు గారిని, లోకేష్ అన్న ఇద్దరిని. పదవి గురించి అడుగుతారా? ఏమడుగుతారు? పదవి గురించి కానీ, లేకపోతే గత 5 సంవత్సరాల్లో పడిన ఇబ్బందుల గురించి కానీ, రకరకాల సమస్యల గురించి అన్నీ మాట్లాడాలి. మీరు మాట్లాడగానే పదవి ఇచ్చేస్తారనుకున్నారు? గత 5 సంవత్సరాల్లో నేనైతే నా శక్తికి మించి నేను అందరికన్నా ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేశారని చెప్తా ఉంటారు మీ గురించి కదా. ఖచ్చితంగా 5 సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసింది అంటే రఘురామకృష్ణరాజు గారు, పట్టాభి గారు, నేను. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి గట్టిగా బదులిచ్చి మాట్లాడింది. అలాగా కొన్ని వందల వేల మంది పనిచేసి ఉన్నారు, కానీ మీడియా ఎక్స్పోజర్ కానివ్వండి, ఎక్కువ వాయిస్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళు ఏ స్థాయిలో మాట్లాడితే ఆ స్థాయిలో వాళ్ళ మీద మాట్లాడడం కానివ్వండి, పోరాటం చేసింది కానివ్వండి, కేసులు పెట్టించుకొని పోలీసులతో చిత్రహింసలకు గురైంది. కానీ మేము ఆల్రెడీ రాజు గారు ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ స్పీకర్ అయ్యారు, పట్టాభన్నకి మొన్నే స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ ఇచ్చారు. ఖచ్చితంగా నాకు కూడా న్యాయం జరుగుతుందని నేను 100% నమ్ముతున్నాను. నేను నా శక్తికి మించి నేను పోరాటం చేశా. ఆ క్రమంలో ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు, కేసులు వచ్చినప్పుడు, లోకేష్ అన్ననో బాబు గారినో కలిసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు తగిన గుర్తింపు ఇస్తాం, నామినేటెడ్ పోస్ట్ ఇస్తాం, నిన్ను అన్ని రకాలుగా సెట్ చేస్తామని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా నేను నమ్ముతున్నా, నాకైతే జరగదనే ఆలోచన లేదు, ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వంలో మొత్తం అందరూ కలిసి చాలా కసిగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేసి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ
ప్రభుత్వం అందరిని గెలిపించుకున్నారు. కానీ ఎక్కడో కొంత అసంతృప్తి ఉంది అని చెప్పుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏంటంటారు? అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనులు, విధ్వంసం, అరాచకం, వీటి నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడానికి వాళ్ళు ఈ సమస్యల వల్ల నుంచి బయటపడేయడం కోసం ఎంతోమంది ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో భాగస్వాములు అయ్యారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరూ ఏదేదైతే ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటారు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఉంటారు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఉంటారు, దాడులు జరిగి ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాల ఇబ్బందులు గత 5 సంవత్సరాల్లో పడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ వాటన్నిటికీ వెంటనే పరిష్కారం జరగాలని కోరుకుంటారు. సార్, నేను జర్నలిస్ట్ శ్రావణిని మాట్లాడుతున్నాను సార్. శ్రావణి సార్, జర్నలిస్ట్ శ్రావణి మాట్లాడుతున్నాను సార్. బాగున్నారా సార్? సార్ ఏంటి సార్, మొన్న ఈ మధ్య ఒకటి ఘర్షణ మీడియా అతను మీతోటి బూతులు తిట్టారని చెప్పేసి అన్నారు సార్ ప్రెస్ మీట్ లో. ఏమన్నాడు సార్ అతను? అదే సార్. సార్ ఒకసారి అతను ఉన్నారు, నేను కాదు అంటుంటే అతను నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, అతన్ని ఓటరిస్తున్నాడు, ఆయన ఫేక్ గా చెప్తున్నారు అని. సర్లేమ్మా, వాళ్ళు అట్టే చెప్తుంటారు. అతనితో నేనేం మాట్లాడినాను. అతను నేను నీకు మెసేజ్ పంపిస్తాను, నేను పోలీస్ స్టేషన్ లో కూడా ఇచ్చాను. ఓకే సార్. నాకు మెసేజ్ కూడా చేశాడు ఆ నెంబర్ నుంచి. అవునా? ఒక్కసారి మాట్లాడతారా సార్? నేను మాట్లాడినమ్మా. ఐ డోంట్ టాక్. రాంబాబు గారు ఫోన్ పెట్టేసినట్టున్నాడు. భయపడ్డాడో లేకపోతే సంజనాతోనో సుకన్యతోనో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు నేను అంటే అన్నాడు మాట్లాడతా అని నన్ను ఎదుర్కోవచ్చు కదా, అంటే ఇప్పుడు మాట్లాడి ఉండొచ్చు కదా నాతోటి. ఇప్పుడు ఫోన్ లో అంటే ఏంటంటే నేనైతే తిట్టలేదు, అతను నన్ను తిట్టాడు అంటున్నారు. నేను తిట్టలేదు, అతను తిట్టలేదు. నా మీద కేసు ఎందుకు పెట్టావు నువ్వు? ఫేక్ కేసు ఎందుకు పెట్టావు నువ్వు అంటే ప్రెస్ మీట్ లో ఏంటంటే బూతులు తిట్టారు అని చెప్పేసి మీరు ఇలా అన్నారు, పీక కోసేస్తాను, నరికేస్తాను, ఏదో కోసేస్తాను అన్నారు. ఆ పీకలు కోయటం, నరకటం ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సంస్కృతి. మా సంస్కృతి అది కాదు. ఇప్పుడు నేను అడుగుతుంటే అతను నన్ను తిట్టాడు అంటున్నారు కదా, అది సంగతి. అలా ఏం తిట్టలేదు. ఆ తర్వాత రోజు సాక్షి పేపర్లో, అంటే వీళ్ళ యజమాని జగన్మోహన్ రెడ్డి సత్యమని భారతీ రెడ్డి గారు నడిపే సాక్షి పేపర్లో అంబటి రాంబాబు కుమార్తెలను కూడా తిట్టాను అని చెప్పి రాశారు విషపురాతలు. ఖచ్చితంగా ఆ సాక్షి ఛానల్ మీద, ఈ అంబటి రాంబాబు మీద, ఇద్దరి మీద కూడా నేను దాని మీద కేసు పెడతా, ఫేక్ ప్రోపగండా చేస్తున్నందుకు. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి కుమార్తెల్ని నేను ఒక మాట కూడా మాట్లాడాల. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అనేక సార్లు అవమానించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ కుమార్తెలనో, కుటుంబంలో ఉన్న మహిళలనో నేను ఎప్పుడు ఒక్క మాట మాట్లాడాలి, తప్పుడు మాట. అటువంటిది ఈ అంబటి రాంబాబును మాట్లాడతానా? ఇంకా అతను సిగ్గు లేకుండా, తన వయసు 65 ఏళ్ళకి పైన ఉంటుంది, తన కుమార్తెల వయసు 30-35 ఏళ్ళు ఉంటుంది, తన కుమార్తెల కంటే చిన్న వయసు ఉన్న మహిళలతో అతను ఏ రకంగా మాట్లాడతాడో మనం చూసాం. సుకన్య విషయం కానీ, సంజన విషయం కానీ మనం చూసాం. అప్పుడు ఆ సుకన్యతో ఫోన్ కాల్లో అనుకుంటా ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటది అంటే 24-25 ఉంటది అనేదో మాట్లాడినట్టు విన్నాం. ఇటువంటి ఒక నీచుడు అతను మాట్లాడే మాటలు, అతను చేసే పనులు ఎదుటి వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయడమే తప్ప నేను ఏ రోజు అంబటి రాంబాబు ఇంట్లో మహిళల గురించి నేను మాట్లాడలేదు, మాట్లాడిన కూడా. సో అట్లా రాంబాబు గారిని అయితే మీరేమనలేదు, కేసు పెట్టాడు అంటారు. 2022లో కేసు పెట్టున్నాడు. ఆ కేసు వాట్సాప్ చేస్తాన్నారు ఇప్పుడు ఆయన నాకు చేయమనండి, చేస్తా అన్నారు. ఫేక్ కేసులు పెట్టుకొని ఫేక్ బతుకులు బతుకుతా ఉంటారు. వాళ్ళ నాయకుడు అంతే, వీళ్ళు అంతే. నేను ఇప్పుడు అంబటి రాంబాబు మీద సాక్షి పేపర్లో రాపించినందుకు భారతీ రెడ్డి గారి మీద, వాళ్ళిద్దరి మీద నేను కేసు పెడతాను ఫేక్ ప్రాపగండా చేస్తున్నందుకు. ఖచ్చితంగా వాళ్ళలాగా అప్పుడు అతను సుకన్య అనే ఆవిడతో ఆడియో వీడియో బయటకు వచ్చినప్పుడు నేను దీని మీద కేసు పెడుతున్నాను, నా మీద ఫేక్ క్రియేట్ చేశారన్నాడు. మరి ఇతను మంత్రి అయ్యాడు కదా, ఆ తర్వాత 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు అది ఫేక్ అని నిరూపించలేకపోయాడు? అంటే ఇతనే చేసి ఆ రోజు మీడియాని మ్యానిపులేట్ చేయడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఫేక్ అని చెప్పాడు. 2.5 సంవత్సరాలు నువ్వు మంత్రిగా ఉన్నావు, నీ కాలు ఎవరన్నా ఫేక్ చేసి ఉంటే, నీ వాయిస్ మిమిక్రీ చేసి ఉంటే వాళ్ళని ఎందుకు నువ్వు అరెస్ట్ చేయించలేదు? నువ్వు మంత్రిగా ఉండి తప్పుడు మాటలు, తప్పుడు బతుకు. ఆ అంబటి రాంబాబు జీవితమే అంతా. అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అతని మీద న్యాయపరమైన చర్యలు నేను తీసుకుంటాను. మీకు భయపడి కాల్ కట్ చేశాడు అంటారు? నాకు భయపడి చేశాడు, లేకపోతే ఎక్కడన్నా సంజనాతో, సుకన్య, లేకపోతే ఇంకెవరితో బిజీగా ఉన్నా కాల్ కట్ చేసి ఉండొచ్చు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు
దందాలు చేస్తున్నారంట, కొన్ని కొన్ని సెటిల్మెంట్లు కూడా చేస్తా ఉన్నారంట, నిజమేనా? ఇలాంటి విష ప్రచారం చేసే వాళ్ళని చెప్పుతో కొడతా. ఉమ్, ఎవడైనా ఆరోపణ చేసే ముందు నిరూపించగలగాలి. ఏం దందాలు చేసాం, ఏం సెటిల్మెంట్లు చేసాం, ఏం వ్యాపారాలు చేసాం. పార్టీ కోసం గత 5 సంవత్సరాలు ఉమ్, సర్వం కోల్పోయి 5 సంవత్సరాలు నేను పోరాటం చేశా. ఉమ్, అనేక మంది పెద్ద పెద్ద నాయకులు, వ్యాపారవేత్తలు వెనకడుగేసిన రోజు అవును. నేను పార్టీ కోసం గట్టిగా నిలబడి పనిచేశా. ఉమ్, ఈరోజు సెటిల్మెంట్లు దందాలు చేసి సంపాదించే నైజం నాకుంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంత ధైర్యంగా నేను పోరాటం చేసేవాడిని కాదు. అలా అవసరం లేదు. అంటే కొంతమంది ఆలోచనలు, కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే ఎక్కడెక్కడో విన్న పుకార్లన్నీ నమ్మేసి అయ్యే నిజం అనుకొని అమ్మో వీడ ఎన్ని చేసేసి ఎక్కడ కోట్లు 100 కోట్లు సంపాదించేస్తున్నాడేమో అనే ఓర్వలేని తనంతో ఏమీ లేని దాన్ని చిలువలు పలువులుగా ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇలా చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆరోపణ చేయటం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క సెటిల్మెంటో ఒక్క దందానో నేను చేశానని నిరూపించండి. ఖచ్చితంగా ఏదైనా సరే లీగల్గానే ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా ఆర్థికంగా ఏదో ఒకటి చేసుకోవాలి, ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి, ఏదో పని చేసుకోవాలి. ఖచ్చితంగా లీగల్ గా ఉన్నదే ఏదైనా నేను చేస్తాను తప్ప ఇల్లీగల్ వ్యాపారాలు చేయాల్సిన అవసరం, దందాలు సెటిల్మెంట్లు చేయాల్సిన అవసరం నాకు లేనే లేదు. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న అనేక మంది రాష్ట్ర మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ అనేక మంది నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. అనేక మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు రికమెండేషన్ల కోసం, పనుల కోసం, లేకపోతే ట్రాన్స్ఫర్ల కోసం. ఇట్లా నేను చాలా ఫెయిర్గా పని అవుతుంది అనుకుంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళు పని మీద వచ్చారు చేసి పెట్టమని చెప్పడమే తప్ప అలా వచ్చి పనులు చేసే వాళ్ళ దగ్గర కూడా నేను ₹1 ఆశించట్లేదు. అటువంటి నేను డబ్బుల కోసం చేయను. వాళ్ళు నిజంగా పార్టీ కోసం పనిచేసి ఉంటే, కష్టపడి ఉంటే, వాళ్ళు నిజంగా వాటికి ఎలిజిబుల్ అయితే, పాజిబుల్ ఉంటే చూడమని చెప్పి నేను ఆ మంత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ నేను రిఫర్ చేస్తాను తప్ప డబ్బుల కోసం, సెటిల్మెంట్ల కోసం, దందాల కోసం ఇప్పటి వరకు చేయలేదు. భవిష్యత్తులో కూడా నేను ఖచ్చితంగా చేయను. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పెద్దగా పని లేనట్టుంది వీడియోస్ చేయడానికి. అలా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి తనతో పాటు ఉన్న కొంతమంది పెయిడ్ బ్యాచ్, అలాగే విష పత్రిక సాక్షి, వీళ్ళందరూ చేసే అసత్య అర్ధసత్య ప్రచారాన్ని ఖండించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పనుల్ని, జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని మళ్ళీ రికవర్ చేయడానికి, రిపేర్ చేయడానికి ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది, ఏమేం చేస్తుంది అనేవి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలు కూడా నేను ఇదే విధంగా ప్రభుత్వం కోసం, పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం నేను కంటిన్యూ చేస్తాను. రేపు మీకు ఏదైనా పదవి వచ్చింది అనుకోండి, వచ్చిన తర్వాత కూడా ఇది చేస్తానే ఉంటారా? పదవి వచ్చినా చేస్తాను, ఖచ్చితంగా పదవి వచ్చినా చేయొచ్చు. ఇంకా బాధ్యత పెరిగినట్టు పార్టీ నా కష్టాన్ని గుర్తించి మరింత బాధ్యత నా మీద పెట్టినప్పుడు ఇంకా కష్టపడి ప్రభుత్వం చేసే పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. ఓకే, థ్యాంక్ యూ BVR గారు. మళ్ళీ మీకు పదవి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం మనం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే.